అన్నా అన్న వెల్కమ్ టు టెక్స్టైల్ పార్క్ అన్న. గుడ్ మార్నింగ్ సార్. Is the deputy director ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ సార్. ఇక్కడ మొత్తము మనకు 75 ఎకరాలు ఉన్నాయి. 27 కమర్షియల్, 4 6 వార్పింగ్ గవర్నమెంట్ ఆర్బీ మార్క్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు సార్. చెక్ ఒక 1 lakh రీచ్ కావాల్సింది సార్. అది కూడా రీచ్ అవుతాం సార్. అదేవిధంగా 9 lakhs అదే 23 సంబంధించి కూడా మేము ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మేము వెరిఫై చేసి పంపిస్తాం సార్. పంపిస్తాం సార్ విత్ ప్రొడక్షన్ సార్. యాక్చువల్ లాస్ట్ ఇయర్ ఏంటంటే మనకి యారన్ కాస్ట్ మీద తీసుకున్నాం సార్. అంటే 2018-19 కూడా మన మేడం గారికి డిస్కస్ చేశారు సార్. ఇస్తారు సార్, మేడం గారు డిస్కస్ చేస్తాం. తెలంగాణ ఫార్మేషన్ తర్వాత పెండింగ్ ఉంది మనకు 20 డిసెంబర్ వరకు 2020 నుంచి రావాలి. 2020 నుంచి మనకు రావాలి. మీటింగ్ ప్రపోజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇప్పుడు అక్కడ 500 మెషర్స్ కంపెనీ మెంబర్స్ మనీ వర్కర్స్ వర్క్ చేస్తున్నారు సార్. అదే టెక్స్ట్ ఈ కెపాసిటీ తీసేయాలి మేడం. ఫైనల్ స్టేజ్లో ఉంది, అయిపోయింది. అది కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ చిన్న చిన్న మైనర్ వర్క్స్ నడుస్తున్నాయి. మొత్తం లేదు సార్, ఇది సగంలో ఉంది. మొత్తం ఇక్కడ నుంచి అంటే ఇండస్ట్రీ ఈరోజు టెక్స్టైల్ పార్కును సందర్శించడం జరిగింది. ఇక్కడ ఇప్పటివరకే కొనసాగించబడుతున్నటువంటి
పవర్ రూమ్ సంబంధించిన పారిశ్రామికవేత్తలతో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు కూడా సంజయ్ కుమార్ జా గారు కూడా రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు, జౌళి శాఖ మార్చి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చేనేత కార్మికులకు అండగా నిలబడడానికి, పరిశ్రమలను మరింత ముందుకు తీసుకొని పోవడానికి కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన ఒక సమీక్షా సమావేశం నిర్వహించాలని చెప్పి అనుకోవడం, టెక్స్టైల్ పార్కు సంబంధించినటువంటి యజమానులు వారి సంఘం కూడా ఒకసారి ఆ పార్కును సందర్శించి సమస్యల పరిష్కారానికి ఆమోదయోగ్యమైనటువంటి ఓ కార్యాచరణను కూడా రూపొందించాలని చెప్పిన వారిని కోరిన క్రమంలో ఈరోజు ప్రభుత్వం పక్షాన గౌరవ కలెక్టర్ గారు మేము ఈరోజు రావడం జరిగింది. వారితో సమీక్ష కూడా చేయడం జరిగింది. ప్రధానంగా మరింత ముందుకు ఈ పరిశ్రమ సాగాలంటే కొన్ని సూచనలు చేసినారు. ప్రధానంగా టెక్స్టైల్ పార్కులు ఉన్నటువంటి వారికి కూడా విద్యుత్తును సబ్సిడీ రూపంలో ఇచ్చినట్టయితే, పక్క రాష్ట్రంలో ఇస్తున్నారు మహారాష్ట్రలో, ఆ విధంగా 8 రూపాయలని తగ్గించి 3 రూపాయల పైన 4 రూపాయలకు తీసుకొచ్చినట్టయితే మరింత మెరుగైనటువంటి రీతిలో మనం ఉపాధి కల్పించవచ్చు, నేతా కార్మికులకు అండగా నిలబడచ్చని చెప్పిన మాట చెప్తారు. అది కూడా నోట్ చేసుకోవడం జరిగింది. తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడతామన్నమాట. దాంతోపాటు కామన్ ఫెసిలిటీస్ సెంటర్ అనేది కూడా 15 ఎకరాల స్థలాన్ని పార్కుల్లో ఏర్పాటు చేయడం జరిగింది, కానీ ప్రభుత్వం ద్వారా రాలేదని చెప్పని వారు చెప్పడం జరిగింది. అది కూడా ఒక 100 కోట్లతో నిర్మాణం చేసినట్టయితే పరిశ్రమకు ఊతము, పరిశ్రమ దూసుకుపోవడానికి ఒక చక్కటి అవకాశం ఉంటుందంటే పోటీ ప్రపంచంలో తట్టుకోవడానికి ఇతర రాష్ట్రాలతో పాటు మెరుగైనటువంటి రీతిలో మరి మనం గుడ్డను తయారు చేయడానికి చక్కటి అవకాశం ఉంటుందని చెప్పిన సూచన కూడా జరిగింది. అది కూడా నోట్ చేసుకోవడం జరిగింది. కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం తీసుకొని వెళ్ళి మరి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారితో తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడి తదుపరి సమావేశం లోపల ఒక నిర్ణయం తీసుకోవడానికి కోసం ఆ అంశాన్ని కూడా చర్చించడం జరిగింది. ఈరోజు ఇక్కడ దీంతో పాటు మరి 2 రోజుల తదుపరి ఇక్కడ ఇప్పటికే ఒక 49 షెడ్లు నిర్మాణం చేసి వర్కర్ టు ఓనర్ను చేయాలని చెప్పిన లక్ష్యంలో ఏదైతే పెట్టడం జరిగిందో అందులో ఉన్నటువంటి కార్మికుల సంఖ్యకు అనుగుణంగా మరి దానిపైన కూడా ఒక సమావేశాన్ని సమీక్ష రూపంలో గౌరవ కలెక్టర్ గారు శనివారం నాటికి ఏర్పాటు చేసి, ఇక్కడ ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా అటు యాజమానులు, ఆసాములు, కార్మికులు 3 వర్గాలుగా ఏవైతుందో వారందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా, పరిశ్రమను మరింత ముందుకు దూసుకొని పోయే విధంగా శనివారం నాడు అది కూడా ప్రిలిమినరీ సమావేశాన్ని కలెక్టర్ గారి అధ్యక్షన అది కూడా జరగబోతా ఉంది. ఈ మొదటి సమీక్షా సమావేశం తదుపరి మరి దీనికి కమిషనర్గా కార్యదర్శిగా ఉన్నటువంటి మరి శైలజ అయ్యర్ మేడం గారు ఇంతవరకు ఇందులో అనుభవం ఉన్న వారు రావడం జరిగింది. వారితో కూడా నిన్న చర్చలు జరపడం జరిగింది. వారు కూడా ఈనాడు సమావేశానికి మీరు వెళ్ళి ప్రిలిమినరీగా ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోమని చెప్పడం, వారు కూడా త్వరలో రావడానికి అవకాశం ఉంటుంది. ఆ తదుపరి మంత్రివర్యులు నేరుగా వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో టెక్స్టైల్ రంగానికి సంబంధించిన అంశాలు కానీ, సిరిసిలో ఉన్నటువంటి పవర్ లూమ్ సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో, ఏదైతే కార్మికులకు ఉపాధి భరోసాను కల్పించడంతో పాటు పనిని కల్పించాలని చెప్పి అనేది కార్మిక సోదరులకు తప్పనిసరిగా పని కల్పించిన ధ్యేయంగా ఈ ప్రభుత్వం నిలబడుతుంది. ధార్మిక క్షేత్రం అనేది మనం మొదటి చెప్తున్నాం. ఏ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం అనుకుంటుంది. దానికి అనుగుణంగా ఈరోజు ఈ టెక్స్టైల్ పార్కులో ఒక సమావేశాన్ని నిర్వహించడం జరిగిందన్నమాట. ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, కార్మికులందరికీ కూడా పని కల్పించే బాధ్యత తప్పనిసరిగా తీసుకుంటామన్నమాట. సరే, గతంలో ఉన్నటువంటి సమస్యలు 1-2 ఉంటే ఆ సమస్యలు కూడా పరిష్కరించుకోవాలని చెప్పని అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు కూడా చెప్పడం జరిగింది. ఆ అంశంలో ప్రభుత్వం పక్షాన ఏదైనా అవసరం అంటూ కూడా మేము వారికి అండగా ఉంటామని కూడా ఈ యాజమానులకు చెప్పినాం, ఆసాములకు చెప్పినాం. కాబట్టి ఆ అంశంలో కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం వెనక్కిపోదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం బకాయిలు పెట్టిపోయినటువంటివి కూడా ఇవ్వడానికి కోసం ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా ఆ బకాయిలు కూడా తీర్చడానికి కోసం దఫల వారీగా కూడా బకాయిలు కూడా చెల్లిస్తూ ఉంది ప్రభుత్వం. రాబో రోజుల్లో మిగతా బకాయిలు ఉంటే కూడా వాటిని కూడా చెల్లించడంలో ప్రభుత్వం ముందుంటుందన్నమాట. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ పారిశ్రామికవేత్తలందరూ కూడా తమ పవర్ లూమ్స్ను ప్రారంభించి మార్కెట్లో ముందుకు పోయే విధంగా ఉపాధి ద్వారా కూలీలకు పని కల్పించే బాధ్యతను తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. శనివారం నాడు ఒక సమావేశం ఏర్పాటు చేస్తారా కదా, కలెక్టర్లో ఏర్పాటు చేస్తారా లేకపోతే సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేస్తారా? కలెక్టర్ ఆఫీషియల్ లెవెల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరైనా పిలుస్తున్నారా? టెక్స్టైల్ నుంచి ఉన్నారు, తర్వాత నేతలు సంఘం నుంచి నేతల సంఘంకి పిలవడం జరుగుతుంది. సో దీని మీద ఏం అది లేదు, ట్రాన్స్పరెన్సీగా అది మీటింగ్ కండక్ట్ చేస్తాం.
సరే, ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న కలెక్టర్ గారు చెప్పే దానిలో అన్ని వర్గాలు, అవును ఇందులో టెక్స్టైల్ వర్గము, పవర్లూమ్ కార్మికులు, ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా యాజమానులు, ఆసాములు, కార్మికులు, వీరి కోసం సామాజిక బాధ్యతగా ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ న్యాయం జరగాలని చెప్పి కోరుతున్నటువంటి నాయకులందరూ కూడా, నేతలందరూ కూడా ఆహ్వానించమని ఎప్పటికే చెప్పడం జరిగింది. వారు ఒక సర్క్యులర్ కూడా రిలీజ్ చేస్తున్నారు. అందరూ ఆహ్వానితులు ఆ కార్యక్రమానికి వచ్చి వాళ్ళ సూచనలు ఇవ్వవలసిందిగా మీ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు సార్ చేనేత జౌళి శాఖ మంత్రి ఇప్పటివరకు సిరిసిల్ల రివ్యూ చేసుకోవడానికి సమీక్షా సమావేశం ఇప్పుడు దీపాదాస్ మున్షి గారు పార్టీ పక్షాన ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు సమీక్షలు జరపకూడదు కాబట్టి అధికారికంగా ఎవరైతే మరణం పొందినరో బాధాప్త హృదయంతో ఆ సంఘటన కలిసివేసి మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ గారు, మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా అనేక మంది, నేను ఇక్కడ ఉన్న బాజుల మహేందర్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న నేతలందరం కూడా ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి భరోసానివ్వడం జరిగింది. రాబో రోజుల్లో ఇలాంటి, అంటే మేము ఆత్మహత్యలు ఎవరు కూడా చేసుకోవద్దని చెప్పని ఆ రోజు కూడా చెప్పడం, ఈ రోజు కూడా చెప్పడం జరుగుతుంది. అలాంటి అంశాలు భవిష్యత్తులో రాకుండా చూసే బాధ్యత కోసమే ప్రభుత్వం వచ్చి 6 మాసాలు అయింది. మొదటి 3 మాసాలు కార్యక్రమాలు ఏ విధంగా అమలు చేయాలనుకున్నాం, ఆ తర్వాత 3 మాసాలు ఎన్నికల కోడ్లో పోయింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన సమస్యను పరిష్కరింపజేయడానికి ఉపాధి మార్గాలను ఎక్కువ చేయడానికి ఈరోజు ఈ సమీక్ష సమావేశం. ఈ రోజు పునాది రాయి పడ్డదనుకోవచ్చు. మళ్ళీ ఈ రోజు నుంచి తప్పనిసరిగా శరవేగంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతాం. కార్మికులందరూ కూడా పని కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.